నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్లో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్డు గుంతకు చివరకు పరిష్కారం లభించింది. విజయవాడ రోడ్డు నూజివీడు రోడ్డు కలిసే టర్నింగ్ వద్ద గత కొన్ని నెలలుగా ఏర్పడిన పెద్ద గుంత ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చొరవతో పూడ్చబడింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నియమించిన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన హనుమాన్ జంక్షన్ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజా సమస్యలపై స్పందించిన ఆయన R&B అధికారులతో చర్చించి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈరోజు స్వయంగా దగ్గరుండి రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టారు. ఇది మాత్రమే కాకుండా నూజివీడు రోడ్లోని పలు చోట్ల ఉన్న గుంతలను కూడా పరిశీలించి తక్షణమే ప్యాచ్ వర్క్ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన గ్రామ ప్రజలు మొదటిసారి మా సమస్యను నేరుగా గుర్తించి స్పందించిన నాయకుడు అంటూ గరికపాటి శివశంకర్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలపై నేరుగా స్పందించిన చర్యలు తీసుకున్న గరికపాటి శివశంకర్కి హనుమాన్ జంక్షన్ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వీబీ న్యూస్ డిజిటల్ ప్రతినిధి కోటా సురేష్తో మాట్లాడిన గరికపాటి శివశంకర్ వివరాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ బాబులపాడు గ్రామ పంచాయతీలో విజయవాడ రోడ్డు నేషనల్ హైవే 16 మీద ఎన్నో నెలలుగా ఒక గుంట అయితే ఇక్కడ ఏర్పడింది. ఆ గుంట కూడా చాలా మంది నాయకులు వచ్చారు, ఈ గుంటని పూర్తిగా ట్రై చేశారు. మా గ్రామ పంచాయతీ కూడా వచ్చింది, ఈ గుంటలో పూర్తిగా వచ్చింది. కానీ ఇంతవరకు శాశ్వత పరిష్కారం చూపించిన పరిస్థితిలో ఉంది. ఈరోజు మనకి ఇక్కడ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇప్పుడు ఈయన గరికపాటి శివశంకర్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని చేయడానికి ముందుగా మా వీబీ న్యూస్ ఛానల్ తరపు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి వారిని అడుగుదాం, సార్ ఈ రోజుకి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఇంటర్ సేవా కార్యక్రమాన్ని చేయడానికి అభివృద్ధి గారు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్ నమస్కారం, చెప్పండి మీ పేరు. అందరికీ నమస్కారం. నా పేరు గరికపాటి శివశంకర్. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను నియమితులయ్యాను. రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. అంటే అసలు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే అసలు బాబులపాడు అంటే మీ సొంత గ్రామం బాబులపాడులో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మనకి ఇది మన గత వైసీపీ పరిపాలనలోనే ఈ గుంటల ఉందండి. ఇది నాకు ఈరోజు అక్కడున్న గ్రామ పెద్దలు ఇక్కడ కొంతమంది నాకు తెలియపరంగానే నేను దీన్ని మన అధికారులతో సంప్రదించి ఈరోజు ఇమీడియట్లీగా నాకు మార్నింగే దీన్ని నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే దీన్ని పరిష్కారం వెంటనే మా అధికారులతో మాట్లాడి చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో ఇలాగే కాకుండా అసలు మీరు ఏపీలో ఉన్నటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా బాగా ఇబ్బందికరమైన గుంటలు కానీ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చండి. ఆ దృష్టికి తీసుకొచ్చినా సరే త్వరగా చేసి పెడతాం. అలాగే ఇంకా ఏదన్నా బాగా గత వైసీపీ పాలనలో ఏ ఒక్క రోడ్లు కూడా అభివృద్ధి చేయలేదు. మేము మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ గుంతల మీద మేము చాలా పోరాటాలు చేశాము. ఈ పోరాటాలు చేసిన ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నాకు డైరెక్టర్గా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం నాకు మరింత బాధ్యత పెంచింది. ఇలాంటి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము తొందరగా స్పందించి ఏ కార్యక్రమం ఈ గుంటలు పోర్చడం కానీ కొత్త రోడ్ వేయడం కానీ మా సహాయశక్తిలో మేము ప్రయత్నిస్తాము. అంటే అసలు ముందుగా ఈ కార్యక్రమం ఎక్కడ చేయాలి, ఇక్కడ గుంత ఉందన్న విషయం గ్రామస్తుల ద్వారా మీకు ఏమైనా తెలిసిందా, లేదా నాయకుల ద్వారా ఏమైనా తెలిసిందా, లేదా మీరే దారిలో చూసారా? నేను మొన్న చూశానండి. ఈ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా, మనం అధికారులతో మాట్లాడి చేద్దాం అనుకున్నాను. ఈ లోపు ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడతాం. నిన్న కూడా ఇక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా జరిగిందండి. మార్నింగ్ కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇది తొందరగా చేయాలనే ఉద్దేశంతో అధికారులతో మాట్లాడి ఇది చేయడం జరిగిందండి. అంటే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అంటే ఆ దిశలో మీరు చేయడం జరిగిందా, లేదా గ్రామ పంచాయతీ సహకారంతో ఏమైనా తీసుకున్నారా, లేదా మీ వరకే డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు చేశారా? లేదండి, మన R&B వారి అధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులతో మాట్లాడి చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ప్రమాణ స్వీకారం కూడా ఇంకా చేయకముందే ఇంతటి సేవా కార్యక్రమాలు చేయాలని మనసు రావడం చాలా అభినందనీయం. ఇంతటి కార్యక్రమాన్ని ఈ హనుమాన్ జంక్షన్ అంటే నడిబడిన నేషనల్ హైవే 16 మీద ఇంతటి కార్యక్రమం చేయడానికి ఆయనకి దేవుడు ఇచ్చిన సహకారానికి ఆయనకి మనసుకి కూడా మా ఛానల్ తరఫు ముందుగా ధన్యవాదాలు. అలాగే బాబులపాడు గ్రామ ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.